హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. వ్లాదిమిర్ పుతిన్ 6 ఏళ్లుగా రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి ఒక అధ్యక్షుడు మనకు తెలుసు. మరి ఏడాది మార్చిలో రష్యాలో మళ్ళీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు సంబంధించినటువంటి అసలు ఆయన ఆస్తులెన్ని, ఆయన ఆదాయ వివరాలు ఏంటి, ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగ్గా ప్రస్తుతానికి ట్రెండింగ్ అవుతున్న వార్త. అయితే ఆదాయాలన్నీ కూడా వెల్లడయ్యాయి. ఆ వివరాలు చాలా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆయన తన ఎన్నికల అఫిడవిట్ పత్రాల్లో తన ఆదాయం కానీ ఆస్తుల వివరాలు కానీ పొందుపరిచారు. ఏమిటో తెలుసావన్నీ తాజాగా ఆయన అఫిడవిట్ ఎన్నికల వివరాల ప్రకారం చూస్తే ఎన్నికల సంఘం వెబ్సైట్లో పబ్లిష్ చేసింది. గత 6 ఏళ్ల నుంచి ఆయన ఆస్తుల విలువ 67.6 మిలియన్ రూబెల్స్, 7,53,000 అమెరికన్ డాలర్లుగా పుతిన్ ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. అంటే 2018 నుంచి 24 వరకు కూడా పుతిన్ సంపాదించిన ఆస్తుల విలువ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ పత్రాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంక్ డిపాజిట్లు కానివ్వండి, మిలిటరీ పెన్షన్ కానీ, పలు స్థలాలని అమ్మడం ద్వారా వచ్చినటువంటి మొత్తంగా తెలుస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు వార్షిక జీతమే దగ్గర 4 లక్షల అమెరికన్ డాలర్లు ఉంది. మరి లెక్క ప్రకారం చూస్తే రష్యా అధ్యక్షుడు వార్షిక ఆదాయం అమెరికా అధ్యక్షుడి కంటే చాలా తక్కువగా ఉండడం మాత్రం మనం గమనించాల్సిన అంశం. రష్యా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం పుతిన్ 10 వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో 54.5 మిలియన్ రూబెల్స్ అంటే 6,06,000 అమెరికన్ డాలర్లు నగదు కలిగి ఉన్నట్ట. ఆయన 5 సొంత వాహనాలు కూడా ఉన్నాయట ఆయనకి. అలాగే అందులో 2 పాతకాలం సోవియట్ యూనియన్ కార్లుట గ్యాస్ M21S ఉన్నాయని చెప్తున్నారు. 2009లో రష్యా తయారైన 4x4 కారు, 1987 నాటి క్యాపింగ్ ట్రైలర్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక పుతిన్ మాస్కోలో ఒక అపార్ట్మెంట్, సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక అపార్ట్మెంట్, గ్యారేజ్ను కలిగి ఉన్నారట. అయితే పుతిన్ ఫిన్లాండ్ సరిహద్దుల్లో రహస్య నివాసం ఉందని స్థానిక మాస్కో టైమ్స్ కథనం ప్రచురించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ కథనం ప్రచురించిన ఒక్కరోజు తర్వాత పుతిన్ ఆదాయ ఆస్తుల విషయాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వెల్లడి కావడంపై విపరీతంగా చర్చ జరుగుతోంది. అలాగే కరేలియాలోని లేక్ లడోగా నేషనల్ పార్క్లో పుతిన్ అత్యాధునికమైన ఒక రహస్య నివాసాన్ని కలిగి ఉన్నట్లుగా పేర్కొంది. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నట్లు తెలిపింది. ఇక రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 15 నుంచి 17 వరకు 3 రోజుల్లో జరగనున్నాయి. 2020లో వివాదాస్పద రాజ్యాంగ సంస్కరణను అనుసరించి 71 ఏళ్ల పుతిన్ కనీసం 2036 వరకు కూడా అధికారంలో కొనసాగవచ్చు అని చెప్పేసి కూడా అప్పుడే చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పటి ఎన్నికల్లో కూడా ఆయన గెలుస్తారనుకోవచ్చు. ఏది ఏమైనా ఆయన తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఈ ఆస్తుల వివరాలు అత్యంత తక్కువగా ఉండడం మాత్రం, అంటే అన్నేళ్ల నుంచి రాజ్యాధికారం వహిస్తూ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్న వ్యక్తికి ఈ స్థాయిలో ఇంత తక్కువగా ఉండడం మాత్రం ప్రస్తుతానికి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది, వార్త వైరల్ అవుతోంది.